కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడితో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది స్రవంతి అనే వివాహిత. అత్తింటి వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. భర్త ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడితో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది స్రవంతి అనే వివాహిత. అత్తింటి వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. భర్త ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళనేం చేస్తారో చెయ్యుర్రిగా అంతే. నేనేం చెప్పలేను. అత్త మొగడు చేసిన టార్చర్కే అయిపోయింది. నా అక్క పని అయిపోయింది. నా కొడుకుని వేసుకొని పడ్డది అంటే ఎట్లా పడ్డది? అది ఎంత టార్చర్ అయితే పడ్డది? అది ఎంత టార్చర్ అయితే చెట్లు పోతుంది? అది ఇన్ని రోజుల కొలలేదు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు లగ్గ ఇప్పుడు ఎందుకు పడాలి? మా గోడు నాయం చేసిన లేడా? ఎందుకు బతుకులు? గొడవల సంగతి నాకే తెలియదు. ఇప్పుడు నా బిడ్డను మాత్రం అయితే చంపారు అంతే. ఇదివరకు షెల్టర్కు పోలేదు ఆమె. నిన్న పోయి పిల్లగాని వేసుకొని పడ్డది. గొడవలు అంటే అయినా కాలేమో మాకు తెలియదు సార్. అక్కడ మేము పెద్దమల్ రెడ్డి మరి ఇల్లు నరసనపల్లె అంతే సార్. బంగారం గురించి గొడవ అయిందట. అది డబ్బుల విషయం, బంగారం విషయం కూడా డబ్బుల విషయం.